బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం నేటి నుంచి 3 రోజుల పాటు ప్రాజెక్టును సందర్శించనుంది. సీన్ హించ్బెర్గర్, డెవిల్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కోలతో కూడినటువంటి ఈ బృందం పర్యటించడం ఇది 6సారి. వీరితో పాటుగా కేంద్ర జల సంఘం, ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు. 3 రోజుల పాటు సాగేటువంటి ఈ పర్యటనలో గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణం, స్పిల్ ఛానల్ వంటి కీలక విభాగాలను నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. నిర్మాణం యొక్క నాణ్యత, సాంకేతిక అంశాలపైన అధికారులతో చర్చించి తుది నివేదికను ఈ నెల 23న ఢిల్లీలో సమర్పించనున్నారు. ఇక ప్రాజెక్టు తదుపరి నిర్మాణ ప్రణాళికలో ఈ బృందం సూచనలు అత్యంత కీలకం కానున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం నేటి నుంచి 3 రోజుల పాటు ప్రాజెక్టును సందర్శించనుంది. సీన్ హించ్బెర్గర్, డెవిల్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కోలతో కూడినటువంటి ఈ బృందం పర్యటించడం ఇది 6సారి. వీరితో పాటుగా కేంద్ర నీటిపారుదల శాఖతో పాటుగా ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు. 3 రోజుల పాటు సాగేటువంటి ఈ పర్యటనలో గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణం, స్పిల్ ఛానల్ వంటి కీలక విభాగాలను నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. నిర్మాణం యొక్క నాణ్యత, సాంకేతిక అంశాలపైన అధికారులు చర్చించి తుది నివేదికను ఈ నెల 23న ఢిల్లీలో సమర్పిస్తారు. ప్రాజెక్టు తదుపరి నిర్మాణ ప్రణాళికలో ఈ బృందం సూచనలు అత్యంత కీలకం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం అత్యంత కీలకమైనటువంటి అంశం. సో ఈ రోజు వచ్చేటువంటి బృందం ప్రధానంగా ఏమేమి తనిఖీలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రలో జీవనాడి ఏదైతే ఉందో ప్రాజెక్ట్ని అయితే ఈ నెల 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా 3 రోజులు కూడా విదేశీ నిపుణుల బృందం అయితే పర్యటించనున్నారు. దీనిలోని ఈ పని ఏదైతే జరుగుతుందో పని నాణ్యతను, అలాగే పని ఇంకా ముందుకు కొనసాగాల్సిన పనిని కూడా పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అయితే ఈ బృందంలో అయితే సిన్హిన్ బెర్గాగ్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో సికో ఇలాగా వీరు 5గురితో కూడిన సభ్యులైతే విదేశీ బృందం అయితే పర్యటించనుంది. అలాగే ఈ బృందం ఏదైతే ఉందో ఈ బృందం ప్రస్తుతం 6వ విడత అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే విదేశీ నిపుణులు అయితే పర్యటించనున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు సలహాలు, సూచనలు ఇచ్చి దీని పురోగతి పైన పరిశీలించనున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర జల వనరుల శాఖ ప్రతినిధులు కూడా దీంట్లో అయితే పాల్గొనున్నారు. అయితే దీనికి సంబంధించే ఇప్పటికే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎస్ డ్యామ్ నిర్మాణం, స్పిల్వే ఛానల్ అంటే ఈ పనులన్నింటినీ కూడా చూసి నాణ్యతని, అంటే ఆల్రెడీ మొన్న వచ్చిన వరదలకైతే ఈసీఆర్ డ్యామ్ అవన్నీ కూడా పోయిన పరిస్థితి ఉంది, కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పనులన్నింటినీ కూడా ఏదైతే ఉందో ఈ పనులన్నింటినీ కూడా ఫాస్ట్గా, త్వరితగతినే పూర్తి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే కంకణం కట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ పురోగతిని 6 విడతలుగా ఇప్పుడు రావటం 6వ విడత. 6 సార్లు అయితే ఈ బృందం అంతా కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ని అయితే సందర్శించింది. ఈ ప్రాజెక్ట్ సందర్శించి ఈ పనుల సూచనలు, అలాగే నిర్మాణ నాణ్యత ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలించి తీసుకువెళ్ళి 23వ తారీఖున అయితే ఢిల్లీలో అయితే మొత్తం ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇవన్నీ కూడా అక్కడ ఢిల్లీలో అయితే ప్రవేశపెట్టనున్నారు. సిరాజ్.